అంటే ఆ దినాల్లో దేవుడి ఆలయం, మోషే దేవుని తలంపులతో ఆలోచనలతో ఒక ఆలయాన్ని నిర్మించాడు. సేమ్ యాజ్ ఇట్ గా ఆ దినాలలో ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మాణం అయ్యిందో యాజ్ ఇట్ గా ఇప్పుడు ఈ కృపాకాలములో ఆయన ఆలయమై ఉన్నామని అన్నటువంటి మన జీవితం కూడా అలాగే ఏర్పాటు చేయబడి సిద్ధపరచబడతా ఉంది. ఏమాత్రం తేడా లేదు. ఆ రోజు మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఈ కృపాకాలములో పరిశుద్ధాత్మ దేవుడనే యాజకుడు ఆయన ఆలయాన్ని నిర్మిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి పరములో నుంచి పెంతుకోస్తు దినమున దిగి వచ్చి ఇంక ఇక్కడే నిలవబడిపోయి ఆయన వధువు సంఘమును ఆలయముగా నిర్మిస్తున్నాడు.